హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు సూగురు గ్రామంలో ఉన్నాం. అయితే రైతన్న పేరు నమస్తే అన్న. నమస్తే సార్. మీ పేరు? నా పేరు శిక్షావళి సార్. శిక్షావళి. అయితే మీ చేతిలో ఉన్న డబ్బా పేరు త్రినాస్త్ర సార్. త్రిగుణాస్త్ర. ఎన్ని రోజులు అయింది దాన్ని స్ప్రే చేసి? 5 రోజులు అయింది సార్. 5 రోజులు అయింది. అంటే దీంట్లో రిజల్ట్ ఏమేమి చూశారు మీరు? దీంట్లో ఇంతకు ముందు నల్లి దగ్గరికి రా. నల్లి పెయిన్ ఎక్కువ ఉండేది సార్. ఓకే. కొట్టిన తర్వాత ఇలా మాదిరి నీట్గా వచ్చింది సార్. అంటే కొట్టినాక వచ్చిందేనా ఇదంతా? కొట్టినాక ఇప్పుడు అంటే 5 days బ్యాక్ చిన్న గ్రోతులు ఉన్నాయి. ఉన్న దాంట్లో ఇప్పుడు వచ్చింది నీట్ గా వస్తుంది కడిగినట్టుగా. ఇక్కడ చూడండి. ఇప్పుడు మామూలుగా కరెక్ట్ గా 5 days లో మీకు ఇదంతా కొమ్మ మొత్తం అయితే వచ్చింది కాదు కదా? కాదు సార్. అదే అప్పుడు ఎందుకంటే అవతల వాళ్ళు చూసే 5 రోజులకి ఎట్లా వస్తుంది అంత అనేది కూడా ఉండకూడదు. ఉన్నది నిజమే చెప్పాలి మనకి. ఇప్పుడు ఈ చిన్న చిన్న చిగురులు అయితే దీనికి వచ్చినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి అండి, ఇక్కడ మామూలుగా అంటే ఎలా ఉంది ఇప్పుడు రిజల్ట్? దీని రిజల్ట్ బాగుంది సార్. కిందన పండు మాగింది, ఎండిపోయింది కూడా చెట్టు మీదనే. ఎండిపోతూ మళ్ళీ దాని మీద చిగురు ఎంత నేచురల్ గా ఉంది చూడండి. ముడత క్లీన్ అవుతుందా? అట్లేవా మామూలుగా నల్లి అవన్నీ క్లీన్ పోతున్నాయా? ఏమేమి బాగా నీకు దీంట్లో పని చేసిన విధానాన్ని గమనించినాను? ఎర్రనల్లి పేను అంతా ముడుతుండే సార్. బాగా నీట్ గా వస్తుంది సార్. ఓకే, నీట్ గా అవుతా ఉంది. చూడండి ఎక్కడైనా చూడండి, అక్కడ కూడా చూడండి, ఆ చిగుర్లు కూడా ఎట్లా వస్తున్నాయి చూడు. ఒట్టి కొమ్మలపై కూడా గ్రోత్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఏం స్ప్రే చేస్తున్నావు మళ్ళా? మెటోమెక్స్ చేద్దాం అనుకున్నాం. మెటాఎక్స్ ఎట్లా ఉంది మరి? బాగుంది సార్. పక్కన పొలంలో బాగుందని చెప్తున్నారు, కొడదామని. వాళ్ళు కొట్టిన తర్వాత మళ్ళీ మీరు కొట్టాలనుకుంటున్నారు. అది కూడా బాగానే ఉంటుంది రిజల్ట్. దీని వరకు హ్యాపీనేనా? హ్యాపీగా సార్. హ్యాపీగా సార్. ఒక 2-3 రోజుల కింద ఫోన్ చేసింది, ఏం సార్ ఎన్ని రోజులు రిజల్ట్ వస్తుంది అన్నట్లు. ఇప్పుడు నీకు ఎట్లా అనిపించింది మరి? బాగా అనిపించింది సార్. బాగుందా? బాగుంది సార్. హ్యాపీనేనా? యాక్చువల్ అంటే ఫెర్రస్ ప్రాబ్లం వచ్చి మొత్తం తోట. అవును సార్. ఐరన్ లోపం మీద ఇప్పుడు దానికి రాట్లరా. ఇక్కడ నీ దగ్గర చూడండి, ఆ చెట్టు చూపి ఒకసారి ఎంత గ్రోత్ ఉంది చూడది. అసలు క్లీన్ గా మాడిపోయినాయండి ఆకులు. దాని మీద ఎంత గ్రోత్లు వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ మెటాఎక్స్ పడిందంటే నీకు కొత్త తోట అయితే చూడు. 100% చెప్తున్నా, గుర్తోడు పెట్టుకో. నేను వీడియో తీసుకొని వెళ్తా దాన్ని. మళ్ళీ నువ్వేం చేసావు అంటే మెటాఎక్స్ కొట్టిన 6 రోజులకి నువ్వే చెప్పాలా, నాకు వీడియో తీసి నీ ఫేస్ చూపించాలా, ముఖం చూపించాలా. గుర్తుపెట్టుకుంటావా? ఇదండి, ఖచ్చితంగా రైతన్నలు దాన్ని గుర్తుపెట్టుకోండి. మంచి వీడియో దాని ద్వారా మెటాఎక్స్ కొట్టినా కూడా ఎట్లా వచ్చింది అనేది కూడా మనం గమనిస్తాం. మొత్తానికి ఈ ప్రొడక్ట్లు ఇప్పుడు మీకు త్రిగుణాస్త్ర వాడుకోవడం వల్ల హ్యాపీనే కదా? హ్యాపీనే సార్. బాగా పనిచేసింది కదా. నెక్స్ట్ మెటాఎక్స్ రిజల్ట్ కూడా నువ్వు చిన్న వీడియో తీసి పంపించాలి. ఓకేనా? ఓకే. ఇదేనండి వీడియో. ఓకే, థ్యాంక్ యూ.